గురుగారు పంచాంగంలో కరణములు ఎలా పనిచేస్తాయండి? కరణములు పంచాంగంలో పనిచేయవు, ఆ రాసి పెట్టుంటారు అంతే. ఓకే. కరణములు మానవ జీవితంలో పనిచేస్తాయి. మానవ జీవితంలో కరణములు ఎలా పనిచేస్తాయంటే, పంచాంగము అంటే 5 అంగములు అని అర్థం. అంగము అంటే అవయవము. ఈ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగములతో ఉన్నదే పంచాంగము. ప్రతినిత్యము మనకు ఏ తిథి వస్తూ ఉంది, ఏ వారం వస్తూ ఉంది, ఏ నక్షత్రం వస్తూ ఉంది, ఏ యోగం ఈరోజు పోతా ఉంది, ఏ కరణము వస్తుంది. ఈ కరణాలు 11. ఒక రోజుకి 2 కరణాలు వస్తాయి. ఒక కరణం 11 గంటల సేపు ఉంటుంది. అంటే దీంట్లో భవ, బాలువ, కౌలువ, తైతుల, గరజి, వనిజ, భద్ర, విష్టి, అదేవిధంగా నాగవం, చతుష్పాదం, కింస్తుగ్నం, ఇవి శకుని, ఇవి 11 కరణాలు. ఇందులో మనకు భవ, బాలువ, కౌలువ, తైతుల, గరజి, వనిజ, పిష్టి, ఈ 7 కరణాలు చరకరణాలు. 4 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి. మిగిలిన 4 కరణాలు ఉన్నాయి. శకుని, కింస్తుగ్నము, చతుష్పాదము, ఇంకో కరణము, ఇంకో కరణం ఉంది. ఈ 4 స్థిర కరణాలు. అమావాస్యకు ముందు వెనక వస్తాయి అంతే, నెలకు ఒకసారి వస్తాయి. ఈ మిగిలిన 7 కరణాలు మారుతూ ఉంటాయి. ఈ కరణము తప్పితే మరణం అని జ్యోతిషం చెప్తుంది. కరణం తప్పితే మరణం అంటే చచ్చిపోతారని కాదు, వాళ్ళు సరైన జీవన విధానంలో బతకలేరు, ఏదో ఒక సమస్యలు. కాబట్టి కరణాన్ని పట్టుకుంటే కాని పని అంటూ లేదు. కరణాన్ని పట్టుకుంటే కాని పని అంటూ లేదు. కరణదేవత కాపాడేస్తుంది. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కరణదేవతను ఆరాధిస్తే వాళ్ళు అట్టే లిఫ్ట్ చేసేస్తుంది. కరణదేవతకు అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కరణము అనేది జ్యోతిశాస్త్రంలో 5వది. కరణము గాలి వాహనంగా ఉంటుంది. పంచభూతాల్లో గాలి వాహనంగా ఉంటుంది. అప్పుడు మన కరణం బాగా బలపడాలంటే గాలిని యాక్టివేట్ చేస్తే కరణదేవత బలపడిపోతుంది. గాలి మనం ఎట్లా యాక్టివేట్ చేసేది? అది పట్టుకుంటే చేతికి రాదు. గాలి ఉంది కదా, మరి చూపించలేదు కానీ ఉంది. ఎక్కువ గాలి తోలుతుందని చెప్తాం. గాలి వాహనంగా కరణం ఉంటుంది. కాబట్టి గాలిని యాక్టివేట్ చేయడం అంటే ఏమి? కరణదేవత ఎవరో తెలుసుకొని ఆ దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ గాలిని ఎలా యాక్టివేట్ చేయాలంటే గంట కొడితే గాలిలో శబ్దం వినిపిస్తుంది, గాలిని యాక్టివేట్ చేసినట్టు. ఆ కరణదేవత ఆలయానికి ఓ ఫ్యాన్ కొనిస్తే తిరుగుతుంది, అందరికి వచ్చిన వాళ్ళందరికీ గాలి యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఆలయం చుట్టూ అగరబత్తులు వెలిగిస్తే గాలి సువాసనగా మారుతుంది, కరణాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఆ ఆలయంలో మనం కీర్తనలు పాడితే 10 మంది వింటారు, గాలిలోనే కదా అందరికి వినిపిస్తుంది, శ్రవణము, గాలి యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా మంచి పుష్పాలు సమర్పిస్తే సువాసన భరితమైనటువంటి గంధము, కర్పూరము సువాసనగా గాలిని మారుస్తూ ఉంటే కరణదేవత బలపడుతుంది, కరణం బలపడుతుంది. అదేవిధంగా అక్కడ ఆ కరణదేవత ఆలయంలో ఫ్యాన్ రిపేర్ అయిపోయినా చేయొచ్చు, ఏసీ మిషన్ కొనిచ్చు, ఏసీ రిపేర్ అయినా చేయొచ్చు. ఇవన్నీ పనిచేయాలంటే కరెంట్ కావాలి కదా, ఆలయానికి కరెంట్ బిల్ కట్టచ్చు. అదేవిధంగా ఇంకేదన్నా సంగీత సాధనాలు ఉంటే తీసివచ్చు, ఆడ శబ్దాన్ని మనకు వినిపించేట్టు కట్ చేయొచ్చు. అంటే గాలిని యాక్టివేట్ చేయడం వల్ల కరణదేవత యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరణదేవత అన్నప్పుడు భవకరణము అంటే నరసింహస్వామి, బాలవకరణం అంటే దుర్గాదేవి, కౌలవకరణం అంటే వరాహస్వామి, తైతులకరణం అంటే జ్యేష్ఠాదేవి, వనిజకరణము అంటే నందీశ్వరుడు, గరజకరణం అంటే విఘ్నేశ్వరుడు, భద్రకరణమన్నా విష్టికరణమన్నా సుబ్రహ్మణ్య స్వామి. మరి నాగవంకరణం అంటే నాగవంకరణం కరెక్ట్, నాగవంకరణం అంటే నాగదేవతలు. కింస్తుగ్నము అంటే మన ధన్వంతరి భగవాన్ వారు. చతుష్పాదకరణం అంటే కాలభైరవుడు. మరి అదేవిధంగా శకునికరణం అంటే మనకు పక్షుల్లో కాకి వస్తుంది, దేవతల్లో శనేశ్వరుడు వస్తారు. ఇలా కరణదేవతలు వీళ్ళు. ఏ కరణంలో పుట్టిన వాళ్ళు ఆ కరణదేవతను బలపరుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేశాను కదా, ఆలయానికి వెళ్ళడం, ఆ కరణం రోజు వెళ్ళడం, అక్కడ సేవ చేయడం, అలా చేస్తూ ఉంటే వీళ్ళ జీవితం దూసుకెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళకు కరణదేవత జీవితాంతం ఆరాధించిన దేవత. ఆ కరణదేవత ఫోటోను ఫోన్లో వాల్పేపర్ పెట్టుకోవచ్చు, ఆ రింగ్ టోన్స్ ఫోన్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఫోటో పెట్టి ఆరాధించవచ్చు. ఆ కరణదేవత ఇప్పుడు నరసింహస్వామి, నరసింహ జయంతి లాంటి రోజులు వచ్చినప్పుడు చక్కగా ఆలయాలకు వెళ్ళి విశేషంగా సేవ చేయొచ్చు. ఆ నరసింహస్వామికి సంబంధించినటువంటి పాటలు కానీ సినిమాలు కానీ ఎక్కువ చూడొచ్చు. ఆ పేరు ఉన్నవాళ్ళు
నరసింహ అన్న పేర్లు, తత్సంబంధం ఉన్న పేర్లు వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా చేయొచ్చు. ఇవన్నీ ఆరాధించవచ్చు, అందుబాటులోనే ఉన్నాయి ఇవన్నీ. ఇది కరణం యొక్క క్లుప్తంగా వివరము. ఇంకా చెప్తే కరణంలో చాలా డెప్త్ ఉంది. ఒక్కో కరణం గురించి 1/2 అవర్ చెప్పచ్చు. కరణ గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దేవతలు చెప్పాను. భవకరణానికి నరసింహస్వామి దేవత, కుజుడు కరణ గ్రహము, సింహము కరణ జంతువు. అదేవిధంగా బాలవకరణానికి దుర్గాదేవి దేవత, రాహుగ్రహము కర్ణగ్రహము, పులి టైగర్ అనేది కర్ణగ్రహము. వాళ్ళు టైగర్ని ఫేవరెట్ అనిమల్ తీసుకోవచ్చు, వాళ్ళు సింహాన్ని ఫేవరెట్గా తీసుకోవచ్చు. వాళ్ళు ఆ కరణంలో పుట్టిన వాళ్ళు ఏమంటారు, నేను ఎప్పుడు సింహం సింగిల్గా వస్తాను ఇట్లాంటి డైలాగులు కొడుతుంటారు. వాళ్ళు వెంట్రుకలు కూడా జూలు ఇట్లా ఉంటుంది వాళ్ళకు తెలియకుండానే అలా ఉంటుంది. సింగిల్ అంటే పొగిడితే పడిపోతూ ఉంటారు. నువ్వే కింగ్, నువ్వే లైన్ అంటూ ఉంటారు. అందులో వాళ్ళు లైన్ అని టాటూలు వేసుకోవడము, ఏదైనా ఉంటే ఏదైనా ఇప్పుడు క్రికెట్ చూడడం వెళ్ళాలంటే సింహలాగా గర్జించి అరేస్తారు వాళ్ళు, మన వాళ్ళు 6 కొడితే. అలాగే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆ హెయిర్ కట్ స్టైల్ అలాగే చూసుకుంటూ ఉంటారు అర్థంలో మాట. ఈ పులిలాగా ఈ బాలోకరణలో పుట్టిన వాళ్ళు పులి అన్నాను కదా, వాళ్ళు ఈ తలకు మల్టీ కలర్స్ వేస్తారు, రంగురంగులుగా ఉంటుంది. పులి చర్రలాగా వేస్తారు వాళ్ళు. టైగర్ బొమ్మ ఉన్న టీషర్ట్లు వేస్తారు. ఏదన్నా పని ఎత్తుకుంటే పులి ఎట్లా వేటాడుతుందో అలా సిటీలో వాడు ఎక్కడన్నా వెతుక్కుంటూనే పోతారు. అర్ధరాత్రి వాడి ఇంటికి వెళ్ళి వాడిని లేపి మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వస్తారు. టార్గెట్ ఎవరికి వెనక్కి రారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా ఆ స్వభావం ఉంటుంది. ఇంట్లో ఆటోమేటిక్గా పులి ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకుంటారు. టైగర్ అనే వెహికల్స్ పైన రాసుకుంటూ ఉంటారు. ఏదైనా మాట దాని పులితో పోల్చుకుని మారుతుంటారు. ఇంక వేరే జంతువు ఇష్టం ఉండదు. బాలవకరణం భవకరణమైంది. కౌలవకరణం అంటే దేవత వచ్చి వరాహస్వామి, జంతువు వచ్చి పంది, గ్రహం వచ్చేకాడికి శనేశ్వరుడు. వీళ్ళు ఇప్పుడు పంది మనం చూస్తే ఎప్పుడు లోడుతూనే ఉంటుంది. అది లోడుతూనే ఉంటుంది. 24/7 గంటలు లోడుతూ ఉంటుంది. మొత్తం లోడి పని చేస్తూనే ఉంటుంది. ఈ కౌలవ పులకల్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. వీళ్ళు కానీ ఫ్యాక్టరీలో చేరితే ఆ ఫ్యాక్టరీకి వాడు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పని చేస్తారు. ఈ కౌలవకరణలో పుట్టిన వాళ్ళు కానీ ఒక ఆఫీస్లో ఒక గుమస్తాగా ఉంటే కొన్ని వేల ఫైల్స్ ఉంటాయి ఆఫీస్లో. ఆ వేల ఫైల్స్లో పలానా ఫైల్ ఎక్కడంటే వాళ్ళు వేరే వాళ్ళైతే ఎత్తుక్కుంటూ ఉంటారు. ఈ వ్యక్తి వచ్చి అనుకో పక్కకు పోంటే ఇట్లా చేపెట్టి కళ్ళు అటు మాట్లాడి ఇట్లా ఎత్తిస్తాడు. ఇంకేసి వీళ్ళు అమరు లోడ్ పెట్టుంటారు. అంటే వీళ్ళు ఎక్కువ పని చేస్తారు. ప్రతి ఒక్క దాని రీసెర్చ్ లాగా వీళ్ళు పరిశోధన దేంట్లో ఏముందో అక్కడ ఏముంది, ఈ మూల ఏముంది, అంతా వీడు వచ్చాడంటే ఆఫీస్ మొత్తం ఇల్లంతా లోడేస్తాడు వాడు అంటుంటారు. ఆ కౌలవకరణలో పుట్టింటారు వాళ్ళు. ఎక్కడేముందో తెలుసుకునేస్తారు వీళ్ళు. మంచి క్వాలిటీ అనేది. ఈ పందులు అనేవి మున్సిపాలిటీకి ఎంత సేవ చేస్తున్నాయంటే కొన్ని టన్నుల చెత్త తినేస్తున్నాయి. అవగాహన తినకపోతే ఇంకా చాలా చెత్త పడుతుంది. నిత్యం శ్రమిస్తూనే ఉంటాయి. ప్రపంచాన్ని పట్టించుకుంటూ తిరుగుతూనే ఉంటాయి ఎక్కడికి. ఇది కౌలవకరణం యొక్క స్వభావము. తర్వాత తీసుకుంటే తైతులకరణము. తైతులకరణము జ్యేష్ఠాదేవి దేవత, గ్రహము శుక్రుడు, జంతువు గాడిద. గాడిద కష్టం చేసినాము అయినా డబ్బులు రాలేదంటారు. అంటే గాడిద చేసే కష్టం ఎవరు చేయరు. ట్రాన్స్పోర్టేషన్తో ప్రాచీన కాలంలో గాడిదలే. పర్వతాలు కూడా అవి మామూలుగా ఫ్లాట్గా వెళ్తున్నంత ఎంత సింపుల్గా ఉంటాయో పర్వతం ఎక్కడ అంతే శ్రమే పడవవి మామూలుగానే ఉంటాయి. ఆల్సి పడుకున్నట్టు ఎక్కడ కనిపించవు. ఎట్టమంటే అటు మూటలు ఎత్తుకెళ్ళిపోతాయి. దేశాలు తరలిచ్చేస్తాయి కావాలంటే. అంటే ఈ తైతులకరణంలో జన్మించిన వాళ్ళు తక్కువ డబ్బుకి ఎక్కువ పని చేస్తారు. ఈ తైతులకరణంలో వాళ్ళని చూసే కానీ జాబ్లో పెట్టుకుంటే కంపెనీ 6 నెలలకు విశేషమైన అభివృద్ధిలో తీసుకెళ్ళిపోతారు. 10 సంవత్సరాల రావాలని అభివృద్ధి 6 నెలలు తెచ్చేస్తారు వీళ్ళు. ఈ తైతులకరణంలో శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే మీ లగ్జరీ ప్లానెట్. శుక్రుడు అంటే పర్ఫ్యూమ్స్, శుక్రుడు అంటే డ్రెస్సులు, శుక్రుడు అంటే సౌందర్య సాధనాలు, శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, శుక్రుడు అంటే అద్దము, శుక్రుడు అంటే 5 స్టార్ హోటల్. వీళ్ళు ఎక్కువ రోజు 2-3 జతలు బట్టలు మార్చారంటే చాలు వీళ్ళు డబ్బులు వస్తుంది. వినడానికి విచిత్రం. తైతులకరణంలో పుట్టిన వాళ్ళు తెల్లవారితో ఒక డ్రెస్సు, మధ్యాహ్నం ఒక డ్రెస్సు, సాయంత్రం ఒక డ్రెస్సు. సినిమా హీరోయిన్లు అంతా కూడా డ్రెస్సులు మారుస్తూనే ఉంటారు. వాళ్ళు మార్చిన బట్టలు ఎవరు మార్చరు. కోట్లు వస్తుంది వాళ్ళకు. పర్ఫ్యూమ్ ఎక్కువ యూజ్ చేస్తారు, సౌందర్య సాధనలు ఎక్కువ యూజ్ చేస్తారు, అద్దం ఎక్కువ చూసుకుంటారు. వాళ్ళ అందం అయితే చూసుకోవాల్సింది రోజుకు 200 సార్లు చూస్తారు అద్దం. వాళ్ళు డబ్బులు శుక్రుడు యాక్టివేట్ అవుతూనే ఉంటాడు. తైతులకరణంలో పుట్టిన ఈ పనులు చేయండి. దీనికి ల్యాబొరేటరీ అవసరం లేదు. ఎక్కువ పని చేస్తారు. సినిమా యాక్టర్లు చేసే పని మామూలుగా ఉండదు. ఎండలో ఫైటింగ్ చేయాలన్నా, వాన్లో డ్యాన్స్ చేయాలన్నా, ఇంకెక్కడో పరిగెత్తాలన్నా అన్నీ చేస్తారు. వాళ్ళు చేసే కష్టం అంతా కూడా విశేషంగా ఉంటుంది. దాని తగిన కాస్ట్యూమ్స్ మారుస్తారు. దానికి కావాల్సిన డబ్బు వస్తుంది. తైతులకరణం ఇలా ఉంటుంది. ఎప్పుడు ఒక చిన్న సెంటు బాటిల్ జోలు పట్టుకుని తిరగాలి వీళ్ళు. లిక్విడ్ స్వీట్స్ ఎక్కువ తినాలి.
జిలేబీ, హల్వా, బూందీ, పాల్కోవా, రవ్వ లడ్డు, పాయసము, ఇవన్నీ లిక్విడ్ స్వీట్స్. ద్రవ రూపంలో ఉన్న స్వీట్లు ఎక్కువ తినచ్చు వీళ్ళు. అద్దాలు ఎక్కువ పెట్టుకోవాలి ఇంట్లో, బట్టలు ఎక్కువ మార్చాలి. తైతులకరణం అయిపోయింది. వణిజకరణము. వణిజకరణం అంటే నందీశ్వరుడు దేవత, రవిగ్రహము గ్రహము, జంతువు వచ్చేకాడికి నందీశ్వరుడు, దేవత వచ్చే నందీశ్వరుడు, రాహువు వచ్చే మన ఎవరు సూర్యుడు గ్రహము, జంతువు అదే దేవత అదే వస్తుంది. కాబట్టి సూర్యుడు వణిజకరణానికి కరణగ్రహంగా వచ్చినప్పుడు సూర్యోదయం నిద్రలే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడు అస్తమించేటప్పుడు నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండు చేస్తే వీళ్ళు సక్సెస్. వీళ్ళ సక్సెస్ సీక్రెట్ రెండు పాయింట్లు. సూర్యోదయానికి ముందు నిద్రలేయాలి, సూర్యాస్తమ సమయంలో నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి. నందిసేవ చేయాలి. ప్రదోషకాల నందిసేవ అంటారు. ఇంక వీళ్ళకు కీర్తి పొగడతాలంటే చాలా ఇష్టం. సూర్యుడు ఓపెన్ ప్లానెట్. వీళ్ళ పదవులంటే ఇష్టము. ఏదో ఒక కార్మిక నాయకుడు అనిపించుకోవాలా, లేదంటే ఒక సర్పంచ్, వార్డు మెంబర్ అని అయిపోతారు వీళ్ళు. గుర్తింపు కావాలి, ప్రభుత్వ పరమైనటువంటిది. పదవి కోసం పాకులాడతారు, ప్రతిష్ఠ కోసం. పొగిడితే డబ్బులు ఖర్చు పెడతారు, పొగడకపోతే ₹1 ఇవ్వరు. నీ వల్ల నాకేం లాభం, కనీసం నలుగురికన్నా నా గురించి చెప్పావా అంటారు. నీకు బ్యానర్ కట్టానన్నా పలానా సెంట్రల్ అంటే ఓకే డన్, నీకు ₹2,000 బ్యానర్కి నీకు ₹1,000 ఎత్తుకుంటారు. రాజకీయ నాయకులంతా వణిజకరణలో ఎక్కువ పుడతారు. సూర్యుడు రాజకీయ గ్రహం, సూర్యుడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఆ కరణంలో పుట్టిపోయారు కాబట్టి ఆరాధన చేసే కొద్దికి ఇంక వీళ్ళు ప్రమోషన్ల పైన ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. గరజకరణము. గరజకరణం అంటే జంతువు ఏనుగు, దేవత వినాయకుడు. ఇంకా వినాయకుడు అందుబాటులో లేని ప్రాంతం ఎక్కడుంది? వీళ్ళు ఎక్కువగా తినుమండలు తింటానంటారు వీళ్ళు. వినాయకుడు నైవేద్య ప్రియుడు. నీకు ఏది ఇష్టం అంటే నాకు స్వీట్ స్టాల్ మొత్తం ఇష్టం అని అంటారు. ఏ ఫ్రూట్, అన్ని ఫ్రూట్ స్టాల్ అన్ని ఫ్రూట్లు ఇష్టం అంటారు. ఎక్కువ తింటారు, ఎక్కువ అరిగించుకుంటారు. వీళ్ళకు ఏనుగు సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే విఘ్నేశ్వర స్వరూపం. ఏనుగు చెరుకులు, అరటి పండ్లు ఇవ్వడము, దాంతో ఫోటో తీసుకోవడము, దాంతో ఆశీర్వాదం తీసుకోవడము, దాని తొండంతో నీళ్ళు మొహాన్ని జల్లించుకోవడము, ఏనుగు ఉన్న చోట ఎక్కువసేపు స్పెండ్ చేయడము, జూలో ఏనుగు ఫుడ్కి డొనేట్ చేయడము, ఏనుగు పెద్ద ఫోటో హాల్లో పెట్టుకోవడము, విఘ్నేశ్వరుడు కనిపిస్తే అరటి పండ్లతో మాల చేసి విఘ్నేశ్వరుడు మెడలో వేయడము, కొబ్బరికాయలతో మాల వేయడము. వినాయక చవితి వస్తే 10 చోట్ల 5 కేజీల బియ్యము డొనేషన్ ఇవ్వచ్చు ప్రసాదాలకు. ఏదైనా వినాయక, గణేషు ఇట్లాంటి పేరున్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. ఇట్లా ఇప్పుడు అదే వణిజకరణలో ఉన్న వాళ్ళైతే నందీశ్వర గౌడు, నందిని, బసవయ్య ఇట్లాంటి పేర్లు ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. అదే మీకు బాలోకరణలో జన్మించిన వాళ్ళైతే దుర్గాప్రసాదు, దుర్గాభవాని ఇలా దుర్గాదేవి పేర్లతో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు. ఆ తద్దేవత పేర్లు ఉన్న వాళ్ళతో. గరజకరణం చెప్పాను. ఆశీర్వదించే ఏకైక జంతువు ఏనుగే. ఏ జంతువుకి ఆశీర్వదించేది తెలియదు. దాని ఆశీర్వాదం ఎక్కువ తీసుకునే కొద్దికి వీళ్ళ తల మీద నెగిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది గరజకరణము. తర్వాత తీసుకుంటే భద్రకరణము. భద్రకరణము అంటే దేవత సుబ్రహ్మణ్య స్వామి, జీవి అంటే కోడి పుంజు. సుబ్రహ్మణ్య స్వామి కోడి పుంజు. గ్రహాల్లో కేతువు. వీళ్ళకి ఎక్కువగా విరక్తి, వైరాగ్యం ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపం, వీళ్ళకున్నంత కోపం ఎవరికి ఉండదు. అప్పుడు కోడి పందేలు ఆడతారు కదా. కోడి పందేలు అంటే ఆ కోళ్ళు చిన్న చిన్నవైనా కానీ కత్తులతో మెడలు తెగుతుంటే కూడా దాని కోపం మాత్రం తగ్గదు. చనిపోతూ కూడా కోపంతో చనిపోతుంది. అంత చిన్న జీవి అది. కత్తులతో ఒకదాని ఒళ్ళంతా కూడా చీరిపోయింటే కూడా దాని కోపం తగ్గదు. ఈ భద్రకరణం ఉన్న వాళ్ళకి అంత కోపం ఉంటుంది. వాళ్ళ కోపం బయటకు ఎవరికి తెలియదు. వన్స్ డిసైడ్ అంటే అవతలను చీల్చి ఎండడేస్తారు. వాడి కోపం రాదురా బాబు, వచ్చిందంటే ఇంకా మనం పట్టలేమంటారు. కోడి ఎలా ఎగురుతుందో ఫైటింగ్లో అలా ఎగురుతారు వీళ్ళు. కొట్ట అవతలు పడేస్తారు. వీళ్ళకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ. కేతువు మోక్షకారకుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. కోడి కూర తినకూడదు వీళ్ళు. అదేవిధంగా కౌలవకరణలో పుట్టిన వాళ్ళు పంది మాంసం తినకూడదు. ఆ కర్ణదేవత గ్రహాన్ని తినకూడదు కదా. చాలా నెగటివ్ వచ్చేస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. ఆ కరణానికి సంబంధించిన జీవిని ఏ విధంగానూ హింసించకూడదు, ఆరాధించాలి. ఆరాధించకూడదు, అభివృద్ధి వస్తుంది. కాబట్టి ఈ భద్రకరణలో పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. కోడికూర, ఎగ్గు 2 తినకూడదు. కోడికూర తింటే అప్పులు పెరిగిపోతాయి ఎవరికైనా సరే. కరణంతో సంబంధం లేదు, ఎవరైనా సరే కోడికూర అప్పులు పెరుగుతాయి. కానీ కలియుగ ప్రభావం దాన్ని ఎక్కువ తింటారు. నాకు 50 లక్షలు రావాలా, నేను ₹1,00,00,000 ఇవ్వాలా, నాకు వచ్చేది వస్తే నేను ఇచ్చేది ఇస్తానంటూ ఉంటారు. ఒక పక్క చికెన్ తింటూ ఉంటారు. చికెన్కి దానికి సంబంధం ఏంటండి? కేతువు అంటే కోడి అంటే కేతువు. మన నవగ్రహాల్లో కేతువు అంటే అప్పు కారకుడు. ఆయన
ఓకే. కాబట్టి దాన్ని తింటే అప్పే పెరుగుతుంది. నేను వినిపోయిన వీడియో కూడా వదిలేను ఇంకో ఛానల్, అద్భుతమైన ఆదరణ వచ్చింది, చాలా మంది నిలిపేశారు. ఓకే. అది భద్రకరణము. భద్రకరణం చివరి సమయమే విష్టికరణము. అంటే ఈ విష్టికరణం చాలా ప్రమాదకరమైంది. వీళ్ళ సమస్యలు పెరుగుతాయి కానీ తరగవు. విష్టికరణంలో పుట్టిన వాళ్ళకు సమస్యలు 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 సమస్యలు, విసుగు విసుగు విసుగు, వైరాగ్యం, ప్రశాంతత ఉండదు. అది భద్రకరణంలో చివరి గడియలు అంటారు దాన్ని. 4 భాగాలు చేసే భద్రకరణాన్ని 11 గంటల సేపుని చివరి భాగము విష్టికరణం. తర్వాత వచ్చేది నాగవంకరణము. నాగవంకరణం అంటే ఇది నాగదేవతలు దీనికి వస్తారు. కాబట్టి నాగదేవతలు వస్తారు కాబట్టి ఎక్కువగా వీళ్ళు పుట్టలకు పాలు వేయడము, జంట సర్ప విగ్రహాలను ఆరాధించడము. నాగదేవత అన్నప్పుడు శేషాచల పర్వతం, తిరుమల పర్వతము, ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే 7 తలలు ఉన్నవాడు కదా. శేషాచల పర్వతానికి వీళ్ళు రావచ్చు. శ్రీకాళహస్తి రాహుకేతు స్థానము, శ్రీకాళహస్తి వీళ్ళు ఆరాధించేసి రావచ్చు. సర్పక్షేత్రాలు తమిళనాడులో నాగపట్నము, నాగర్కోయిలు, కేరళలో మన్నార్శాల, పాంబు మేకట్టుమన, ఇవన్నీ ఉన్నాయి సర్పక్షేత్రాలు. ఇట్లా ఉత్తర భారతదేశంలో ఎన్నో ఉన్నాయి సర్పక్షేత్రాలు. నాగాలాండ్లో కూడా ఎన్నో సర్పక్షేత్రాలు ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న సర్పక్షేత్రాలు నాగవంకరణ రోజు వీళ్ళు దర్శించేసి రావాలి. నాగరాజు, నాగలక్ష్మి, నాగవేణి, శేషాచలము, ఆదిశేషు, ఫణికుమారు, ఇట్లా సర్పాల పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు బాగుండొచ్చు. వాళ్ళు సర్పాన్ని టాట్టు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అది ఇష్టపడుతూ ఉంటుంది. ఆ కరణంలో పుట్టిన వాళ్ళకి సర్పదేవతలు ఆరాధించాలి. ఇది నాగవంకరణము. కింస్తుగ్నం కరణము. కింస్తుగ్నం కరణం అంటే మీకు మన ఎవరు ధన్వంతరి భగవాన్ల వారు. ధన్వంతరి భగవాన్లు ఎవరు? ఆయన వైద్య నారాయణుడు అంటారు. అమృత కలిసి వెతుకున్న పాల సముద్రం నుంచి బయట వచ్చాడు. ఆయన గుడి శ్రీరంగంలో ఉంది. వైద్యనారాయణుడు ధన్వంతరి భగవాన్ల వారికి ఆయన ఆరాధించాలి. ఈ కింస్తుగ్నం కరణంలో పుట్టిన వాళ్ళు దీనికి క్రిమికీటకాలు జీవులకు వస్తాయి. ఎక్కువ సంవత్సరం టార్చర్ పెడతా ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఏదో ఒకటి పక్కన వాళ్ళని చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అదేంది ఇదేంది ఇదేంది అదేంది అంటూనే ఉంటారు. వీళ్ళు కింస్తుగ్నం కళ్ళ పుట్టినాడు సొన్న అనమాట. అయ్యో వాడు పెద్ద టార్చరు, వాడితో వాడి పెండ్లం ఎట్టాగుతుందో తెలియదు, లేదు ఆ లేడీ అయితే ఆ మొగుడు ఎట్టాగుతాడో తెలియదు, సొన కొట్టేస్తుంది, మనం భరించలేమంటుంటారు. వాళ్ళు ఆ పురుగులు ఎట్టయితే కుయ్యి అరుస్తూ ఉంటే అలా ఉంటుంది అనమాట. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇలా పుట్టిన వాళ్ళు ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయుష్ తక్కువ వీళ్ళకు. క్రిమికీటకాలకి ఏమి 100 సంవత్సరాల ఆయుష్ ఉండదు, తక్కువ కాలం ఉంటుంది. అనారోగ్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా అందుకే ధన్వంతరి భగవాన్ల వారిని వైద్య నారాయణ అన్నారు. ఆయన దర్శించడం కూడా వీళ్ళ ఆయుష్ పెరుగుతూ వస్తుంది. అది నెలకు ఒకసారి వస్తుంది. అది అమావాస్య మరుస రోజే వస్తుంది. చతుష్పాదకరణము. చతుష్పాదకరణం అంటే 4 కాళ్ళు ఉన్నదని అర్థం. కుక్క జీవి వస్తుంది. కాలభైరవుడు, గురుగ్రహము, గ్రహము గురువు, కుక్క, కాలభైరవుడు. కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయాలి. కాలభైరవాష్టకం వినాలి. కాలభైరవుని యొక్క క్షేత్రాలు ఎక్కువ తిరగాలి. కుక్కలకు వీధి కుక్కలు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. క్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కరణంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా టీ స్టాల్కి వెళ్ళేదే. వీళ్ళు పోతే చాలా కుక్కలు వచ్చేస్తాయి. మొత్తం సగం బాటిల్ ఖాళీ చేస్తారు. అన్నిటికీ క్యాచ్లు వేస్తూ ఉంటారు. ఫుడ్ పెడుతుంటే చాలా ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుంది. వీళ్ళకు కరణం బలపడుతుంది. కాలభైరవుడు అంటే కాలాన్ని సూచించేవాడు. కాలం అంటే ఏమి? ఇది గడియారం. దాన్ని కాలాన్ని పట్టుకుంటే ఒక వస్తువుగా గడియారం మార్చారనమాట. దీన్ని ముందుకి తిప్పగలడు, వెనక్కి తిప్పగలడు, ఆపేస్తాడు ఆయన కావాలంటే. అందుకే చాలా శక్తివంతమైన సృష్టికర్తనే సృష్టించినటువంటి దేవుడు అనమాట. కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన చేసుకోవాలంటే సులభమైన మార్గం వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం. అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే అది కుజగ్రహము, వీధి కుక్క రాహు. ఇంట్లో కుక్కకు ఫుడ్ పెడితే ఫ్యాషను, వీధిలో కుక్కకు పెడితే పరిహారము. మార్పు వస్తుంది ఇక్కడ కూడా. కాబట్టి ఇది కాలభైరవ ఆరాధన చతుష్పాదకరణానికి. తర్వాత వచ్చే గడికి ఇంకో కరణం వచ్చి శకునికరణం. శకునికరణము అంటే దీనికి కాకి జీవి, అంటే శనేశ్వరుడే దేవత. ఈ శకునికరణంలో పుట్టిన వాళ్ళు వీళ్ళని పక్కన పెట్టుకుంటే ఎంత పెద్ద సమస్యను తీరిపోతుంది. కోర్టులో పెద్ద జడ్జిమెంట్ రోజు శకునికరణంలో పుట్టిన వాళ్ళు తొడుక్కెళ్తే జడ్జిమెంట్ వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. తప్పు వీళ్ళదే ఉండొచ్చు. లేదా ఒక మధ్యస్థం జరుగుతుంది, ఏదో ఒక పెద్ద పొరపాటు జరిగింది, ఈరోజు ఒక వ్యక్తికి ఏదో పనిష్మెంట్ పెద్ద మనుషులు వేస్తారు. ఆ వ్యక్తి శకునికరణంలో ఉన్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటే ఈ శకునికరణంలో ఉండేవాడిని మాట్లాడాడంటే ఆ పక్క ఉండే వాళ్ళే తప్పు చేసినట్టు ప్రూవ్ చేస్తాడు. వీళ్ళకున్న నా ఉపాయాలు ఊరుకుండవు. డైరెక్ట్గా మహాభారతం శకుని అనుకోవచ్చు. ఇంకంతే. వీళ్ళని పెట్టుకుని ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరికిపోతుంది. కానీ వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళ పడిన బాధలు ఎవరు పడి ఉంటారు ఈ ప్రపంచంలో. శకుని కూడా చిన్నప్పుడు అలాగే ఒక్కొక్క మెతుకు ఎరుకుని తిన్నాడు. అట్లాంటి బాధలు వీళ్ళు పడి ఉంటారు. కాబట్టి వీళ్ళు అటువంటి అంటే శనేశ్వర క్షేత్రాలు ఎక్కువ తిరగాలి. శని సింగనాపూరు,
తిరుకొల్లికాడు అని ఒక క్షేత్రం ఉంది. తిరుకొల్లికాడులో శనేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడు. శనేశ్వరుడు నవ్వుతూ ఉన్నటువంటి ఆలయం ప్రపంచంలో అదే. శనేశ్వరుని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పొంగు శనేశ్వరుడు అంటారు, సంతోషంతో పొంగిపోతున్నారు కాబట్టి. అక్కడ ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు, శకునకరంలో పుట్టిన వాళ్ళు, అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు, అష్టమ శని జరుగుతున్న వాళ్ళు, శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు, శని ఇంకే విధంగా బాధించబడుతున్న వాళ్ళు పొంగు శనేశ్వరాలని పోసి చక్కగా ఆరాధించుకొని వస్తే ఆ సంతోషంలో ఆయన అన్ని సిగ్నేచర్ పెడతాపో నీకు అన్ని ఇస్తున్నారు బాగుంటాడు. చాలా ప్రాచీన ఆలయం తిరుకొల్లికాడు అనే ఊళ్ళో ఉంది. అదేవిధంగా శనిసింగనాపూర్ తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి శనేశ్వర ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళి రావచ్చు. మనం ఏ కరణం మిస్ చేసాము? నాగం చెప్పేసాము, కింస్తోక్నం చెప్పాము, చతుష్పాదం చెప్పాము. ఇంకే కరణం మిస్ చేస్తాం మనము? మిగిలినవన్నీ కూడా పైన చరకరణాలను చెప్పేసాము. ఇలా కరణము అడిగారు కాబట్టి ఈ కరణం వెనక ఉన్న గ్రహాలు, దేవతలు, జీవులు, ఇంత పెద్ద చరిత్ర ఉంది ఈ కరణాల వెనక. కాబట్టి ఏ కరణంలో ఎవరు పుట్టారో కరణము బలపడాలి, కరణం ద్వారా పరిహారం జరగాలంటే ఈ కరణము గాలి వాహనంగా ఉంటుంది. శనేశ్వరుడు కరణ గ్రహము. టోటల్ శనిగ్రహం ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి కరణ పరిహారం చేసుకుంటే వేగంగా జీవితం మారిపోతుంది. శనిని చూసుకోవాలి. అంటే చాలా మందికి తెలిసి ఉండదు కదండి, మా కరణం ఏంటి అనేది తెలిసి ఉండదు. అందుకే ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఏ కరణం చెప్పడం జరుగుతుంది. కరణం ద్వారానే పరిహారం జీవితంలో ఉందన్నప్పుడు శనిని బేస్ చేసి కరణంతో పరిహారం చేసుకుంటే చాలంటే అది పట్టుకుంటే చాలు, ఇంకేం లైఫ్ అంతా సక్సెస్. అదే చెప్పే కరణం తప్పితే మరణం. అంటే వాళ్ళు సరైన జీవన విధానం పోలేరు. కాబట్టి కరణ దేవతను పట్టుకుంటే జాతకం మొత్తం జయించేయచ్చు. ఇప్పుడు కుజగ్రహము, భవకరణము, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఆర్మీకి వెళ్ళచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టరు, ఫార్మా కంపెనీలు, ఇట్లా అంబులెన్స్లు పెట్టుకుని కొంతమంది బాడకు తిప్పుతుంటారు ప్రైవేట్గా. ఇవన్నీ కుజుడే. అట్లా గ్రహాన్ని బట్టి ఆ వృత్తిని ఎంచుకునేచ్చు. ఇది కరణం యొక్క వివరం. కర్ణ దోషం అంటారు కదండి, అసలు కర్ణ దోషం అంటే ఏంటి, దానికి పరిహారం ఏంటండి? కర్ణ దోషం అంటే కరణానికి సంబంధించిన గ్రహం ఒకటి చెప్పాను. ప్రతి కరణానికి ఆ గ్రహం సరైన స్థితిలో లేకపోతే ఆ కరణం పనిచేయదు. కరణప్పుడు కరణాన్ని మనం పట్టించుకుని పరిహారం చేసినా రాదు. అదే కర్ణ దోషం అంటే. కరణము ఇప్పుడు ఉదాహరణకి బాలుకరణలో జన్మించారు, రాహు ఉన్నాడు, రాహు దానికి ఆ రాహు జాతకంలో వ్యయంలో పడిపోయాడు లేదా అష్టమంలో ఉన్నాడు, అప్పుడు కరణాన్ని దేవతను పట్టించుకుంటే పనిచేయదు. ఆ గ్రహం సరైన స్థితిలో ఉండాలి. అప్పుడు కరణాన్ని పట్టించుకుంటే అదే కాపాడేస్తుంది. ఇది కరణ దోషం అంటే. కాబట్టి నేను ఒక గ్రహం చెప్పాను కాబట్టి ఆ గ్రహం బలంగా ఉన్నదంటే ఆ కరణాన్ని పట్టుకుంటే వాళ్ళ జాతకులు ఇంకేమి ఏలినాటి శని ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. కొంతమంది అంటూ ఉంటారు మాకంతా ఏలినాటి శని, అతనికి ఏలినాటి శని, అతనికి ఒక రేంజ్లో జరిగిపోతా ఉంది, మాకు చూసే కష్టాలు, ఇది అర్థమే కలదు, జ్యోతిష్యం ఉందో లేదంటారు. అతనికి కరణాన్ని పట్టుకో ఉంటాడు, కరణానికి సంబంధించిన వ్యాపారం చేస్తూ ఉంటాడు, కరణానికి సంబంధించిన జీవులకు సహాయం చేస్తూ ఉంటాడు. అతను తెలియదు ఇవన్నీ మన కరణమే, తెలియక చేస్తూ ఉంటాడు, ఆటోమేటిక్గా అది ఫలితం ఇచ్చేస్తుంది. అట్లా కరణాన్ని చూసుకొని కరణగ్రహం బలంగా ఉండి అప్పుడు కరణాన్ని పట్టించుకుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అనామకుడు కూడా అద్వితీయ స్థాయికి వెళ్ళిపోతాడు.